గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో పరీక్ష నిర్వహించి ఫిజికల్ టెస్ట్ నిర్వహించినందుకు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ టెస్ట్ ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహిస్తున్నందున నిరుద్యోగులు కూటమి ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాబట్టి వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది, వీళ్ళకి ఈవెంట్స్ నిర్వహించలేకపోవడం వల్ల గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డిసెంబర్ 30వ తేదీ నుంచే ఈవెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషము. ఈరోజు కానిస్టేబుల్గా ఎగ్జామ్ రాస్తున్న ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఎంతో ఆనందంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది. అంతేలా సంతోషం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంతోనే ముందుకెళ్తా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి ఈవెంట్స్కు అందరూ పాల్గొని తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిష్కారంగానే కానిస్టేబుల్ ఈవెంట్ సమస్యను త్వరలో నిర్వహించి నిరుద్యోగులకు ఎంతో మేలు చేస్తున్నారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులకు అండగా ఉన్న ప్రభుత్వం. మున్ముందు కూడా నిరుద్యోగులకు సహాయం చేసి నిరుద్యోగ యువతను కాపాడతారని సీఎం గారికి తెలియజేస్తున్నాను. ఇది నిరుద్యోగులకు అండ చంద్రబాబు దీవెనలు. అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నిరుద్యోగులకు అండగా ఉంటారు. అలాగే 16,000 పైన టీచర్ పోస్టులు భర్తీ చేశారు. మరెన్నో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు కాపాడతారని, నిరుద్యోగ యువతకు సహాయం చేస్తారని సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.